ఈరోజు మనము ప్లాంటార్ ఫేషియటిస్ ఆర్ రెట్రోకాల్కేనియల్ బర్సైటిస్ అంటే పాదములో నొప్పి వస్తుంది. పాదము కింద కానీ పాదం వెనుక భాగంలో కానీ. ఈ ప్లాంటార్ ఫేషియటిస్ అంటే పాదం కింద నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి జనరల్గా కొంచెము ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో వస్తుంటుంది. మార్నింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ బెడ్ నుంచి దిగిన వెంబడే నొప్పిగా ఉంటుంది. కాలు కింద పెట్టాలంటే కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ కొంచెంసేపు నడిచిన తర్వాత దానంతట అదే సెటిల్ అవుతుంది. ఇది ఒక్కొక్కసారి కొంచెము ఇబ్బందికరంగా నడవాలంటే పెయిన్ఫుల్గా ఉంటుంది. ఈ ప్లాంటార్ ఫేషియటిస్ అనేది ఎందుకు వస్తుందో అంటే క్లియర్గా అండర్స్టాండింగ్ లేదు. కానీ పాదం కింద ఉన్న ఎముక, ఈ ప్లాంటార్ ఫేషియా అనేది మన ఆర్చ్ని మెయింటైన్ చేసేది ఇంపార్టెంట్ స్ట్రక్చర్, ఫేషియల్ స్ట్రక్చరు. అటాచ్మెంట్ దగ్గర, హీల్ కింద అటాచ్మెంట్ దగ్గర ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటుంది. కొంచెం బోన్ గ్రోత్ ఉంటుంది ఎక్స్రే తీస్తే. దానివల్ల ఏమవుతుందంటే ఇది నొప్పిగా ఉంటుంది. కానీ అకేషనల్లీ కొన్ని కండిషన్, ఇన్ఫ్లమేటరీ కండిషన్ అంటే యాంక్యులోజింగ్ స్పాండిలైటిస్ అనేది ఒకటి, ఆర్థరైటిస్ ప్రాబ్లము, అది స్పైన్ని ఎఫెక్ట్ చేస్తుంది, హిప్స్ను అంటే బ్యాక్ బోన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఆ కండిషన్లో ఈ ప్లాంటార్ ఫేషియటిస్ కూడా ఉంటుంది. ఒకసారి యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ పెయిన్ రావడానికి ఉంటుంది. అందుకని జనరల్ టెస్ట్ చేయడం వల్ల, ఆర్థరైటిక్స్ టెస్ట్ చేయడం వల్ల, ఎక్స్రే తీయడం వల్ల చాలా వరకు డయాగ్నోసిస్ పాసిబిలిటీ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద కండిషన్స్ ఇది ఆపరేషన్ లేకుండానే సింపుల్ రెమెడీస్తో ట్రీట్ చేసుకోవచ్చు. జనరల్గా ఎలా అంటే ఈ నొప్పి ఉన్న వాళ్ళు సింపుల్ అనాల్జెసిక్ క్రీమ్ రెగ్యులర్గా రబ్ చేయడం వల్ల ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ కొంచెం సింపుల్ మసాజ్ చేసి, టోస్ను కొంచెం స్ట్రెచ్ చేసి పాదం పైన ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్లాంటార్ ఫేషియా కొంచెం స్ట్రెచ్ అవుతుంది. అది సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల రిలీఫ్ దొరుకుతుంది. అదేవిధంగా సింపుల్ పెయిన్ కిల్లర్స్, పారాసిటమాల్ లాంటి కానీ, అకేషనల్లీ కొంచెము అల్ట్రాసెట్ అంటే ట్రెమడాల్ లాంటి టాబ్లెట్స్ అవసరం ఉంటుంది. కానీ ప్రొలాంగ్డ్ పెయిన్ కిల్లర్ తీసుకోవడము వితౌట్ డాక్టర్ అడ్వైజ్ మంచిది కాదు. సో మనము ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వెయిట్ తగ్గించడం వల్ల రిలీఫ్ దొరుకుతుంది. మనము నడిచేటప్పుడు కంఫర్టబుల్ షూ ఉండాలి, అది చెప్పులు ఉండాలి. అంటే హార్డ్ సోల్ కాకుండా కొంచెం సాఫ్ట్ ఫ్లెక్సిబుల్ సోల్ ఉన్న చెప్పులు కానీ షూ కానీ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రెషర్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి నొప్పి తక్కువ ఉంటుంది. అదేవిధంగా సిలికాన్ హీల్ కప్స్ అని దొరుకుతాయి. హీల్ కింద కప్స్ లాంటి సపోర్ట్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రెషర్ డిస్ట్రిబ్యూట్ అయ్యి నొప్పి రిలీఫ్ దొరుకుతుంది. సో ఈ నొప్పి ఉన్న వాళ్ళు జనరల్గా చాలా వరకు చెప్పులు వేసుకొని నడవాలి. ఇంట్లో కూడా ప్రాబబ్లీ సాఫ్ట్ స్లిప్పర్స్ వేసుకొని నడవడం వల్ల ఏమవుతుందంటే ఇది రిలీఫ్ దొరుకుతుంది. బేర్ ఫీట్ వాకింగ్ తగ్గించాలి. ఈ కండిషన్ ఎలాంటిదంటే దానంతట అదే చాలా వరకు సెటిల్ అవుతుంది. కానీ ఈ సెటిల్ అయ్యే టైం ఓసారి ఫ్యూ మంత్స్ టు ఫ్యూ ఇయర్స్ ఉంటుంది. అందుకని ఆ టైంలో ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కొందరికి నొప్పి ఎక్కువ ఉండి నడవాలంటే ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు ప్రాబ్లీ ఇంజెక్షన్ ఇస్తాము. ఇనిషియల్గా సింపుల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్, లోకల్ స్టీరాయిడ్ అంటే బాడీలోకి వెళ్ళకుండానే లోకల్ అనెస్థెటిక్ స్టీరాయిడ్ ఇవ్వడం వల్ల చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. ప్రాబబ్లీ 1 or 2 ఇంజెక్షన్స్ వల్ల రిలీఫ్ దొరకడానికి వీలవుతుంది. కానీ ఇప్పుడిప్పుడు ఒక్కొక్క అకేషనల్లీ ఏమి ఇస్తామంటే పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉండే ఇన్ఫ్లమేషను, నొప్పి పిఆర్పి ఇంజెక్షన్ వల్ల తగ్గడానికి ఉంటుంది. కానీ ఇది కోర్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ అని జనరల్లీ ఉండదు. 1 or 2 ఇంజెక్షన్స్ ప్రాబబ్లీ 4 to 6 weeks గ్యాప్తో ఇస్తే రిలీఫ్ ఉంటుంది. అకేషనల్లీ ఎలా అంటే ఆపరేషన్ చేస్తాము. ఎక్కువగా ఎముక ఎక్కువ పెరిగిన వాళ్ళకి ఆపరేషన్ ఉంటుంది. కానీ మెజారిటీ వాళ్ళకు ఈ నాన్ ఆపరేటివ్ మీన్స్తోనే తగ్గుతుంది. అదేవిధంగా హీలు వెనుకాల ఉన్న పార్ట్లో, పాదంలో చిన్న బోన్ పెరిగి నొప్పిగా ఉంటుంది, సిమిలర్ టు దిస్ వన్, కానీ అది బిహైండ్ ది హీల్. దాన్ని రెట్రోకాల్కేనియల్ బర్సైటిస్ అంటాము. అక్కడ కాల్షియము డిపాజిట్ అయ్యి ఎక్సెస్ కాల్షియం ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న స్ట్రాంగెస్ట్ టెండన్, అకిలిస్ టెండన్ అంటాము, దాని పక్కన అటాచ్ ఉంటుంది. సో దీనికి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ఇనీషియల్గా మనము
లోకల్ అనాలిసిక్, హీట్ అండ్ కోల్డ్ అప్లికేషను, సింపుల్ మసాజ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ మెజర్స్ వల్ల రిలీఫ్ కాకపోతే లోకల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఆర్ పిఆర్పి ఇంజెక్షన్ ఇస్తాము. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇంజెక్షన్ ఈ టెండన్ లోపల ఇస్తే టెండన్ రప్చర్ అయ్యి డ్యామేజ్ కావడానికి ఉంటుంది. అందుకని ప్రాపర్ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఆర్థోపెడిక్ సర్జన్తో ఇంజెక్షన్ తీసుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. అందుకని ఇవి సింపుల్ ప్రాబ్లమ్స్ చాలా వరకు సెల్ఫ్ లిమిటింగ్, వాటంతటా అవి చాలా వరకు రిజాల్వ్ అవుతున్నాయి. ఈ కొంతవరకు మనం వీటి గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ప్రాబబ్లీ సిమ్టమ్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. అందుకని మనం కొంచెము వాక్ త్రూ ది పెయిన్ అంటాము, అలా చేస్తే చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది.